షాలోమ్ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని గొప్ప నామంలో ఏకీభవించి కూడి వచ్చిన కాలము మన సన్నిధిని అనుభవించడానికి ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఏకీవించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినపు కృప దేవుడు మనందరి ఎడల విస్తరింపజేయునుగాక. దేవునికి మహిమ. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యము శక్తి కలిగిన వాక్యము, బలమైనటువంటి వాక్యము, మన హృదయంలో మన ఆలోచనలు విశాలపరిచి తెప్పరిల్లజేసే వాక్యము. ఆ వాక్యంలో నుంచి కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. మనం 38వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 38వ కీర్తన. పదవ వచనాన్ని నేను మాట్లాడుకుంటాను. 10వ వచనం, 11వ వచనాన్ని, 10, 11వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. నా గుండె కొట్టుకొనుచున్నది, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కను దృష్టి తప్పిపోయాను. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కను దృష్టి తప్పిపోయాను. 11వ వచనం, నా స్నేహితులను, నా చెలికాండ్రును, నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. మరొకసారి 11వ వచనం, నా స్నేహితులను, నా చెలికాండ్రును, నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2 వచనాలు నేను మనం 10వ వచనంలో నుండి నా కను దృష్టి తప్పిపోయాను అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాను. కను దృష్టి తప్పిపోవడానికి కారణం ఏంటి? కను దృష్టి తప్పిపోవడం అంటే అర్థం ఏంటి? ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఈ సమయంలో ఈరోజు ఆ యొక్క 11వ వచనాన్ని, ఈ కీర్తన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రాబ్లమ్స్ గురించి, వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడట్లేదు. ఈ కీర్తన ఒక వ్యక్తి యొక్క సోల్ దేవుని తట్టు తిరగడం కోసం ఉపయోగకరమైనటువంటి మాటలుగా ఇవి ప్రవచనాత్మకంగా వ్రాయబడ్డాయి. అంటే వీటిని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తూ ప్రతి వ్యక్తి దేవుని తట్టు తిరగడం కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ జీవితము వ్యక్తిగతము, ఆత్మీయ జీవితం వ్యక్తిగతము, అలాగే ఆత్మీయ జీవితము సహవాస సంబంధమైనది. అనగా ఒక ఇండివిజువాలిటీ కోసం ఒక వ్యక్తి ఎంత తాపత్రయపడతాడో, అంటే నేను భక్తిగా ఉన్నానా లేదా, ప్రార్థన చేస్తున్నానా లేదా, నేను పాపం చేశాను, పరిశుద్ధంగా జీవించలేదు, లేకపోతే ఏదో మిస్ అయిపోయాను. ఇలాగా ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఆత్మీయ జీవితం గురించి ఎంత తాపత్రయమో, ఆశ, దేవుని తట్టు తిరగడం కోసం ఎదురు చూపు ఉంటుందో, అలాగే అదే వ్యక్తికి సేమ్ అలాంటిదే అంతే స్థాయి బాధ్యత ఇంకొకటి ఉంది. అంతే స్థాయి లాంగింగ్, స్పిరిచువల్ ఇంటర్నల్ పెయిన్. అది వచ్చేసి దేవుడు ఎలాగైతే ఆదాము దగ్గర నుండి అతిక్రమాలు, పాపముల చేత హృదయంలోని ఆలోచనలో గొర్రెల వలె తప్పైనటువంటి ప్రతి ఒక్కరిని సమకూర్చే పనిలో ఆయన ఉన్నాడు. ఆ సమకూర్చడము సహవాసం అంట. సహవాసం అంటే సమకూర్చబడిన వారు, సమకూర్చబడినటువంటి ఇశ్రాయేలును సమకూర్చువాడని నేనే అంట. సమకూర్చడం అంటే అందరిని ఒక చోట చేర్చడం మాత్రమే కాదు, ఆత్మీయంగా తనతో ఒకటి చేసుకోవడం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చదువుతాం, తన కుమారుని యందు, తన ప్రియుని యందు సమస్తమును తనతో సమాధానపరుచుకోవాలి, సమస్తము తనతో
అవి ఒక్కటిగా చేసుకోవాలి. అన్నీ ఎక్కడెక్కడ డివైడ్ అయిపోయాయి. అయితే ఒక వ్యక్తి అలాగైతే నేను ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నానా లేదా, భక్తిగా ఉన్నానా లేదా, పాపం చేశానా, ఇది ఎంత ఆలోచిస్తామో అలాగే సహవాసం, ఆ సమకూర్చబడుట అనే అంశంలో మాట్లాడుకున్నాం. మొన్న బైబిల్ స్టడీలో మాట్లాడుకున్నాం. ఒకవేళ వినకపోతే ఆ వీడియో వినడానికి ప్రయత్నం చేయండి. నిబంధనలు ఎన్ని అని మాట్లాడుకున్నాం. నిబంధనలు ఎన్ని? థియలాజికల్ ఆన్సర్ చెప్పమంటే 7 అని నంబర్ చెప్తాం. కానీ అసలు విషయం ఏంటంటే నిబంధన ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. ఆ ఒకటే నిబంధనని పదే పదే రెన్యూ చేయబడుతుంది, అమెండ్ చేయబడుతుంది. దానికి కొన్ని యాడ్ చేయబడ్డం కానీ తీసివేయబడ్డం కానీ జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నిబంధనలలో నూతనపరచబడుట, క్రొత్త నిబంధన అంటాం కదా, ఆ క్రొత్త నిబంధన కూడా దేవుడు సమకూర్చుకునే వారితో ఆ నిబంధన, దేవుడు సమకూర్చుకునే వారితో. సో ఇశ్రాయేలు రాజ్యంతో దేవుని నిబంధన, ఆ ఇశ్రాయేలును సమకూర్చువాడు అనబడుతున్నటువంటి ఆ సమకూర్చే దాంట్లో సమకూర్చబడుతున్నటువంటి వారు సహవాసం అంటాం కదా, ఆ సహవాసంగా ఉండడానికి సహవాసంగా ఉండడానికి నా ప్రయత్నము, సహవాసంగా ఉండకపోవడానికి నా వ్యక్తిగత ఆత్మీయ ఆటంకాలే ఉన్నాయో వాటి గురించి కూడా అంతే లాంగింగ్, అంతే క్రేవింగ్, అలాంటి డిజైర్, అలాంటి ఆశ, అలాంటి ఆసక్తి, అంతే అపేక్షతో మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. అనగా వ్యక్తిగతంగా ఆత్మీయంగా సిద్ధపాటుకు ఎంత లాంగింగ్, ఎంత ఆశ, అపేక్ష ఉంటుందో, సహవాసంగా కూర్చబడుటలో నేనొక్కడిని కూర్చబడితే సరిపోలేదు, ఇతరులు కూడా కూర్చబడడం కోసం నేను క్రీస్తుకు సాక్షినై ఉండాలి. ఆ సాక్షులమై ఉండడానికి నా నుంచి కోరబడుతున్నటువంటి బాధ్యతాయుతమైన ఆత్మీయ జీవితం అది. సో దానికోసం నేను ఎక్కడ తప్పిపోయాను, సో దానికోసం దుఃఖంతోనూ, లేకపోతే విలాప వాక్యాలు చదివాం, మీ నోరు బూడిదలో పెట్టుకోండి, లేకపోతే మీ మౌత్ డస్ట్ ఇన్ ద మౌత్ అనే మాట మాట్లాడుకున్నాం. నేను విలాప వాక్యాలు 3వ అధ్యాయం 30 వచనంలో 29-30 వచనాల్లో చూసాను. అక్కడ నిందతో నింపబడాలి, దినవల్లా దేవుని వైపు తిరిగి వేదన పడుతూ ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తూ ఉంది. సరే, ఇక ఈ వాక్యంలోకి వెళ్తే మనం ఈ రోజుకు సంబంధించిన వాక్య భాగాన్ని గమనిస్తే, అంటే నా స్నేహితులు, నా చెలిక అంటూ ఇంగ్లీష్లో మై లవ్డ్ వన్స్ అండ్ మై ఫ్రెండ్స్ స్టాండ్ అలూఫ్. నా తెగులు చూశారు వాళ్ళు. అంటే ఏం చూస్తే సహవాసానికి ఇతరులు నన్ను బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి దేవుని దగ్గరికి వస్తారు. ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి తను అంగీకరించబడ్డాడు అంటే దేవుని చేత అంగీకరించబడతాడు. 2, ఒక వ్యక్తి తను రిజెక్ట్ చేయబడ్డాడంటే దేవుని చేత కూడా రిజెక్ట్ చేయబడతాడు. కొంచెం ఈ మాటని కొద్దిగా కష్టమైనటువంటి మాట, కానీ తప్పదు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఒక వ్యక్తి ప్రజల చేత అంగీకరించబడకుండా దేవుని చేత అంగీకరించబడ్డాడు. ఒక వ్యక్తి ప్రజల చేత అంగీకరించబడితే దేవుని చేత అంగీకరించబడతాడు. దీని గురించి నేను మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఉదాహరణకి అర్పణ అర్పించడానికి దేవునికి ఏదైనా కృతజ్ఞత చెల్లిద్దామని దేవుని సన్నిధికి వెళ్ళామనుకోండి, కృతజ్ఞత చెల్లించడానికి, అర్పణ అర్పించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి, ఈవెన్ మనము మన జీవనోపాధిలో నుండి మన దశమ భాగం ఇవ్వాలని వచ్చినా కూడా మనకు ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. మీరు ఒకవేళ ద్వితీయోపదేశ కాండంలో చూస్తే దశమ భాగం ఇచ్చేటప్పుడు కేవలం కొంత అమౌంట్నో లేకపోతే ఒక మెటీరియల్ను దేవుని సన్నిధికి ఇవ్వడం కాదు. అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, దేవా నీ ఆజ్ఞలన్నీ నేను అనుసరించాను అని ఒప్పుకొని ఇవ్వాలి.
ఆ ఆజ్ఞలన్నిటి సారాంశం నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి, నేను నా పొరుగు అని ప్రేమించాను, నా పొరుగు వాళ్ళు నా జీవితాన్ని బట్టి వారు నన్ను యాక్సెప్ట్ చేశారు, ఇదిగో అర్పణ అంగీకరించు అనాలి అని చెప్పి ఒప్పుకొని కన్ఫెస్ చేసి మరి దశంభాగం ఇవ్వడం గురించి మనం ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో చూసాం. అలాగే మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ అర్పణ అర్పించేటప్పుడు పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. అంటే దేవునికి అర్పణ అర్పించి దేవునికి మనం చెల్లించబోయే ఆ యొక్క కృతజ్ఞత అర్పణ అవ్వచ్చు, అర్పణ ఎలాంటిదైనా సరే అర్పణ అర్పించాలి అంటే ఆ వ్యక్తి పరీక్ష చేసుకుంటాడు, స్వపరీక్ష చేసుకుంటాడు. స్వపరీక్ష చేసుకున్నప్పుడు నా మీద ఎవరికైనా వ్యాజ్యం ఉంటే, నా మీద ఎవరికైనా వ్యాజ్యం ఉంది అని జ్ఞాపకం చేయబడితే అర్పణ అక్కడ విడిచిపెట్టి నీ మీద ఉన్నటువంటి వ్యాజ్యాన్ని బట్టి ఎంతమందికి నీ మీద వ్యాజ్యం ఉందో పోయి సమాధానపడి ఆ వ్యాజ్యం తీసేసుకొని వచ్చి అర్పించు అని చెప్పబడుతుంది. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అక్కడేం వస్తుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవునికి మనం ఇచ్చేది, దేవునికి నువ్వు ఏదన్నా ఇవ్వాలి అంటే ముందు ప్రజల చేత నువ్వు అంగీకరించబడి ఉండాలి. తర్వాత రెండోది మార్కు సువార్త 11:25లో ప్రార్థన చేసేటప్పుడు అని ఉంటుంది. అంటే దేవుని నుంచి ఏమైనా పొందుకోవాలనుకునేటప్పుడు. మత్తయి సువార్తలో మనం దేవునికి ఇచ్చేటప్పుడు నా మీద ఎవరికైనా వ్యాజ్యం ఉందా అని చూడాలి. అదే మార్కు సువార్త 11వ అధ్యాయంలో నువ్వు ప్రార్థన చేయాలంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడాలి అంటే, దేవుని నుంచి ఏదైనా జవాబు పొందుకోవాలి నువ్వు అంటే, నీకు ఎవరెవరి మీద కోపం ఉందో నిలవబడి వాళ్ళని క్షమించిన తర్వాత ప్రార్థన మొదలుపెట్టాలి. అంటే అల్టిమేట్లీ దేవునితో సహవాసంతో ఒక్కటే ఉండడం. దేవుని సహాయం కావాలని నేను కోరుకుంటే ముందు నేను సహవాసానికి కనెక్ట్ అవ్వాలి. ప్రభు యేసయ్య మాట్లాడుతూ యోహాను సువార్తలో ఈ మాట ఈ డైలీ చదివే వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు వాక్యం ఇది అని చదువుతారు కదా, వాళ్ళకి అర్థమవుద్ది. అక్కడ ఒక మాట రాస్తుంది, ఏమనుందంటే నన్ను విశ్వసించని వాడు లేదా నన్ను విశ్వసించేవాడు నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. నన్ను విశ్వసించేవాడు క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను విశ్వసింపని వాడు నన్ను పంపిన వాడిని విశ్వసించట్లేదు అంటాడు. అంటే ఒక దైవజనుడిని మనం యాక్సెప్ట్ చేయలేదంటే ఆ దైవజనుని పిలుపును శంకిస్తున్నాం లేదా నమ్మట్లేదు, ఆ దైవజనుని ఏర్పాటును నమ్మట్లేదు, ఆ దైవజనుని యొక్క ఏమంటామంటే ఆ పంపినటువంటి ఏర్పాటు చేసుకున్న దేవుని కూడా నమ్మట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో విషయం ఏంటంటే అలాగే ఇది దైవజనులకు మాత్రమే కాదు కానీ ప్రతి విశ్వాసికి సంబంధించింది. అందుకనే సంఘంలో ముఖ్యమైనటువంటి స్థానం ఇచ్చే విషయంలో, లేకపోతే సంఘంలో ఉదాహరణకి తిమోతి పత్రికలో సంఘంలో ఎవరైతే సహాయం చేయడానికి కొంతమందిని ఏమంటామంటే సంఘంలో కొంతమందిని ఏర్పాటు చేయాలి. యాక్చువల్గా మనం సంఘంలో పెద్దలు అంటాం, పెద్దలు అనే పదం కాదు కానీ డీకన్స్ అని ఉంటుంది. డీకన్స్ అనే మాటకి పరిచారకులు అని అర్థం. ఇప్పుడు సంఘంలో ఏదైనా పని చేస్తున్నారనుకోండి, డెసిషన్ మేకింగ్లో కూడా పనిచేస్తున్నారనుకోండి, వాళ్ళని సంఘ పెద్దలు అనం, సంఘ పరిచారకులు, సంఘ సహాయకులు అంట. అయితే ఆ సహాయకులను ఏర్పాటు చేసుకునే విషయంలో ఒక నియమం ఏంటంటే, తిమోతి పత్రిక చదివితే అర్థమవుతుంది. అక్కడ ఏమని వస్తుందంటే, సంఘములో ఉన్నత స్థలం లేకపోతే డెసిషన్ మేకింగ్ ప్లేస్లో కానీ పరిచర్య చేసే విషయంలో ఎవరన్నా నిలబడాలి అంటే వారు అన్యజనుల చేత మంచి పేరు తెచ్చుకొని ఉండాలి. అన్యజనుల మధ్యలో తాగుబోతులు, కొట్టువారు, లేకపోతే ఇలాంటి వారిని సంఘంలో పరిచర్య చేసే స్థలంలో ఉంచొద్దు అని చెప్తారు. అంటే అల్టిమేట్లీ దేవునికి కావాల్సింది
ఆయన మెచ్చే ఒకరిద్దరు కాదు, కానీ ఆయన నుంచి దూరం అయిపోయిన వారు తిరిగి సమకూర్చబడడం కోసం వారు మెచ్చేవారు కూడా అయి ఉండాలి. అలా అని చెప్పి సంఘంలో అందరు మెచ్చే వాళ్ళని ఆయన కోరుకోవట్లేదు. సంఘంలో అందరు మెచ్చే వాళ్ళని మాత్రమే ఆయన కోరుకోవట్లేదు. గమనించండి ఒకసారి. ఇక్కడ 11వ వచనంలో, నా స్నేహితులు నా చెరికాండ్రు నా తెగులు చూసి ఎడమగా నిలుస్తున్నారు, నా బంధువులు దూరంగా నిలుస్తున్నారు. కొంతమంది నన్ను చూసి దూరంగా ఉంటున్నారు అనే మాటని, దాన్ని ఏదో మనం పాటలు పాడతాం, జస్ట్ జనరలైజ్డ్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. అందరూ విడిచేసిన, అందరూ వదిలేసి వెళ్ళిపోయినా దేవుడు నాకు తోడై ఉన్నాడు. గమనించండి ఒకసారి. ఆ మాట మాట్లాడడానికి ఈ మాట, ఈ 38వ కీర్తన యొక్క ఉద్దేశం తెలియకపోతే ఆ పాటలన్నీ తప్పుడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. తప్పుడు స్వార్థం, లేకపోతే తప్పుడు పద్ధతి, తప్పుడు విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాయి సమాజంలో. విషయం ఏంటంటే, అ పర్సన్ మస్ట్ బీ యాక్సెప్టెడ్. ఒక వ్యక్తి అంగీకరించబడాలి, అంగీకరించబడినట్లుగా అర్పించాలి, అంగీకరించబడినట్లుగా ప్రార్థనలు చేయాలి, భక్తి చేయాలి. అంటే ఒక వ్యక్తి యొక్క భక్తి. చూడండి ఒకసారి, వాక్యం గురించి మాట్లాడేటప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతాం. అక్కడ ఏమనుందంటే, ఈ వాక్యం దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ వాక్యం మీరు అనుసరిస్తూ ఉంటే సకల జనుల చేత మహాజ్ఞానులు అనిపించుకోవడం కోసం. ఇంత జ్ఞానం, ఇంత వివేచన, ఇంత అద్భుతమైనటువంటి నడిపింపు, ఇంత చక్కగా ఉన్నాయి కదా వీళ్ళ ఆలోచనలు, విధానాలని అనిపించే విధంగా నడుచుకోవాలి తప్ప మూర్ఖులు, మొండివారు వీరి వెలివేసే పరిస్థితికి మన భక్తి ఉండకూడదు. ఇశ్రాయేలీల అర్పించే అర్పణలకి, ప్రపంచంలో ఉండే అర్పణలకి సంబంధం లేదు. సో ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి బైబిల్లో రాయబడినటువంటి అర్పణలు, బలులు ఉన్నాయి కదా, ఆ బలులకి బయట జరిగే బలులకి ఏ సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చూసేవారు, అది విన్నవారు, అది చదువుతున్న, లేకపోతే ఆ వాక్యం అనుసరించే వారిని చూసినప్పుడు వీరు జ్ఞానులు అనుకోవాలి. దయచేసి ఈ మాటని గమనించండి. ఇక్కడ ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. నా స్నేహితులు నా చెలికాండ్రు నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు అనే మాటని, దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఇది కేవలం దావీదు తన గురించి తను మాత్రమే చెప్పుకోవట్లేదు. దావీదును మరియు యోబును మరియు ప్రభువైన యేసుక్రీస్తును ముగ్గురిని కంపేర్ చేసి చూడాలి. ముగ్గురిని చూద్దాం ఒక్కసారి. గమనించండి ఒకసారి. కింగ్ డేవిడ్, దావీదు మహారాజు 1, 2 యోబు, 3 ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మాట, నా స్నేహితులు నా చెలికాండ్రు నా తెగులు చూసి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు నాకు దూరముగా నిలుచున్నారు అనే మాటని అనుభవించిన విధానం. దాంట్లోకి వెళ్ళక ముందు దావీదుని జ్ఞాపకం చేస్తాను. దావీదు ఎక్కడో గొర్రెల కాపరిగా, గొర్రెల మధ్య దేవుని స్తుతిస్తూ, దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్య ధ్యానంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిని దేవుడు సీక్రెట్గా, ఎవరికీ తెలియకుండా, లేకపోతే ఆ కుటుంబం మధ్యలోనే అభిషేకించాడు. ఇశ్రాయేలుకు రాజు అన్నాడు. ఆ రోజు నుండి రాజు అయిపోవడం అంటే ఏంటో, రాజు అంటే మామూలుగా మన భాషలో మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక పదవి వచ్చింది, లేకపోతే ఒక ఉద్యోగం వచ్చింది, ఒక పొజిషన్కు చేరామంటే ఇక అదే క్లైమాక్స్, అదే ది ఎండ్ అనుకుంటా. కానీ అసలు విషయం ఏంటంటే అదే బిగినింగ్. అదే అసలు బిగినింగ్. అది ఇశ్రాయేలీలను ఏలబోయేవాడు. ఇప్పుడేమో దేవుడు అందరి ముందు కాకుండా ప్రైవేట్గా, ఒక సీక్రెట్గా తల మీద నూనె పోసి అభిషేకించారు, అయిపోయింది. ఈవెన్ తను అభిషేకించే టైంకి తన కుటుంబం కూడా తనని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. తను అభిషేకించబడే సమయానికి కుటుంబం కూడా కుటుంబం చేత కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఆయనకి లేదు. ఇక ఆ రోజు నుంచి తన పని ఏంటంటే, అందరూ తనను అంగీకరించే విధంగా తయారవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి. చూడండి ఒకసారి. ఆ తర్వాత గొలియాతును చంపేసిన తర్వాత ఫేమస్ అయిపోయాడు. ఫేమస్ అవ్వడం, ఫేమస్ చేయడం దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం కాదు. కానీ ఫేమస్ చేయడమే క్లైమాక్స్ కాదు. తల మీద అభిషేకం పోసి నువ్వు ఇశ్రాయేల్ రాజు అని దేవుడు అనగానే అక్కడితో అయిపోలేదు, మొదలవుతుంది ఫేమస్ అయిపోవడం. ఫేమ్ అనేది యాక్చువల్గా
ఫేమ్ అనేది వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అది, అంతేగాని అదే క్లైమాక్స్ కూడా కాదు. కానీ అసలు విషయం ఇంకా వేరేది ఉంది. అంటే ఫేమస్గా అందరిలో గొప్పగా ఉండడం, లేకపోతే అందరూ గుర్తించే విధంగా, అంటే ఫేమస్ అయిపోవడం. గొల్యాతును చంపడం ద్వారా ఫేమస్ అయ్యాడు, రిచ్ అయ్యాడు. ఎందుకు రిచ్ అయ్యాడంటే గొల్యాతును చంపినందుకు హీ డజంట్ నీడ్ టు పే ఎనీ ట్యాక్సెస్. ఎలాంటి పన్నులు కట్టాల్సిన పని లేదు ఆయనకి. సో తర్వాత తన జీవితం అంతా మారిపోయింది. ఫేమస్ అండ్ రిచ్ అయ్యాడు. ఈ రెండు క్లైమాక్స్ కాదు. చాలామంది ఒక పొజిషన్, ఒక స్థానంకు చేరుకోగానే ఇంక అయిపోయింది అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే ఆ క్షణం నుండి ఏ పదవికైతే, ఏ పొజిషన్కి అయితే పిలువబడ్డామో దానికోసం ప్రయాసం, దాని కొరకు యుద్ధం ప్రారంభమైంది. సో దానికోసం హీ బికెమ్ జీరో. అత్యంత లోయెస్ట్ పొజిషన్ నుండి 400 మంది వచ్చి తనతో కూర్చున్నారు. ఆ 400 మందికి దావీదు తలకాయ, శిరస్సు, అధికారి అయ్యాడు, అధిపతి అయ్యాడు అని చూస్తాం. ఆ 400 మంది సమస్యల్లో ఉన్నటువంటి వారిని చక్కగా దావీదు సేన, లేకపోతే దావీదు యొక్క యోధులు అనే స్థాయికి వారిని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాడు. రండి యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తానంటాడు 34వ కీర్తనలో. అంటే తనే బాధల్లో ఉన్నాడు. సౌలుకు జిక్కితే సౌలు చంపేస్తాడు, ఫిలిస్తీన్లకు జిక్కితే ఫిలిస్తీన్లు చంపేస్తాడు. అలాంటి సమయంలో ఒక అదుల్లాము గుహలో కూర్చొని 34 కీర్తన మనం చదువుతాం. అందులో రండి యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తానని ఆ 400 మందితో మాట్లాడుతున్నాడు. తయారు చేసి ఆ 400 మందిలో మంచి పేరు తెచ్చుకొని 400 మందికి శిరస్సు అయ్యాడు. అంటే శిరస్సు అవ్వడం అంటే అర్థం ఏంటంటే, నాకు ఆలోచన చెప్పండినో, లేకపోతే మీరు ఎలా చూస్తారో మేము అలాగే చూస్తాం, మీరు నడిచే పద్ధతిలో మేము నడుస్తాం, మీ నడకలో మేము నడుస్తామని చెప్పి వచ్చే విధానం. కానీ ఇక్కడ నా స్నేహితులు, నా చలికాలు, నా తెగులు చూసి దూరంగా ఎడముగా నిలుచున్నారని చూస్తూ ఉన్నా. కొద్దిగా అర్థం చేసుకోవడం కోసం ముందు దావీదును జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అలాగే 400 మంది నుంచి నెక్స్ట్ స్టెప్ 2 గోత్రాలకి రాజు అయ్యాడు. ఆ 2 గోత్రాల రాజు అనగా బెన్యామీను, యోధా గోత్రం వాళ్ళు వచ్చి సౌలు చనిపోయిన తర్వాత పట్టాభిషేకం చేశారు హెబ్రోన్లో. ఆ తర్వాత 7.5 సంవత్సరాలు పట్టింది. 7.5 సంవత్సరాల తర్వాత మిగిలినటువంటి 10 గోత్రాల వారు కూడా వచ్చి సరెండర్ చేశారు. మేము కూడా నీ ఆధిపత్యంలో, లేకపోతే నీ శిరస్సు మాకు నువ్వే శిరస్సుగా. హీబ్రూ భాషలో రేష్ అనే మాటకి హెడ్ అని అర్థం. హెడ్ అంటే శిరస్సు, అంతేకాదు అధికారి అని కూడా అర్థం. అధికారి అన్న శిరస్సు అన్న రెండు ఒకటే. సో విషయం ఏంటంటే మాకు తలకాయగా, అధికారిగా నువ్వు ఉండు అని తమను తాము సరెండర్ చేసుకున్నారు. దాన్నే పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు మెస్సయా భూమి మీదకి రాబోతున్నాడు, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా. అంటే ఆయన అభిషిక్తుడై ఉండి పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలని అప్పుడు ఇంకా ఆ పరిచర్య జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం పని చేస్తున్నాడంటే, సకల రాజ్యాలు, సకల ప్రభుత్వాలు నువ్వే మాకు ప్రభువుగా ఉండు అనే స్థాయికి తను రోజు రోజుకి మారుతున్నాడు. దానికోసం ఇక్కడున్న మనం పనిచేస్తున్నాం. అంటే మాకు రాజుగా నువ్వే ఉండని రాజ్యాలు, ప్రభుత్వాలు తమను తాము సరెండర్ చేసుకోవాలి. ఇది కేవలం ఇశ్రాయేలు 10 గోత్రాలు, 12 గోత్రాలు మాత్రమే కాదు. తన చుట్టుపక్కల ఉన్నటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు, ఈ యొక్క చుట్టుపక్కల రాజ్యాలు, ఫిలిస్తీన్లు, తర్వాత ఈ సిరియనులు, వీళ్ళందరూ కూడా తమ రాజ్యాలు సరెండర్ చేశారు. దావీదుకు సరెండర్ చేశారు. దావీదు రాజ్యం ఓన్లీ యోర్దాన్ నుండి యోర్దాన్ నుండి మధ్యధరా సముద్రం వరకు మాత్రమే కాదు, కానీ మధ్యధరా సముద్రం నుండి యూఫ్రటీస్ నది వరకు తన సామ్రాజ్యం విస్తరించింది. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా సరెండర్ చేశాయి, నువ్వే మాకు రాజుగా, అధికారిగా ఉండు అని. ఇది దావీదైతే ఆ దావీదు కుమారుడు అనిపించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే అలాంటి సాక్ష్యంనే దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు సొలొమోను కాలంలో భూమి మీద ఉన్న రాజ్యాలు ఆల్మోస్ట్ మనం అంటాం నెబుకద్నెజర్ కాలంలో ఒక రాజ్యం ఏర్పడింది. నెబుకద్నెజర్ కాలం కంటే ముందే సొలొమోను కాలంలోనే రాజ్యాలన్నీ సరెండర్ చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను పరిపాలన చేస్తున్న కాలంలో భూమి మీద ఏ యుద్ధాలు జరగలేదు. సమాధానానికి ఆయన సమాధాన పుత్రుడు అనే పేరుతో ఉన్నాడు. కానీ వారి వారి వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి ఈ సమకూర్చబడుట అనే విషయం ప్రతిసారి ప్రతి చోట ఆటంకపరచబడుతూనే ఉంది. అయితే ఇదే విషయాన్ని ఇక్కడ పెట్టి ఇందులో ప్రార్థనాపూర్వకంగా విలాప కీర్తన
ద సామ్ ఆఫ్ పెనిటెన్స్ అంటాం. పశ్చాత్తాపడుతూ విలపిస్తూ విలాప కీర్తన అంటాం. ఈ కీర్తన 38వ కీర్తన. అయితే ఇక్కడ నా స్నేహితులు, నా చెలికాండ్రు నా తెగులు చూసి దూరముగా నిలుస్తున్నారు. గమనించండి ఒకసారి. యోబుకి సమస్య వచ్చింది. యోబు శ్రమ పడుతూ ఉన్నాడు. యోబు శ్రమలకి కారణం ఏంటంటే తన స్నేహితుల రక్షణ. యోబు స్నేహితులు యోబును బట్టి దేవుని తెలుసుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి యోబు సమస్య యొక్క కారణం, అందులో మీరు క్లైమాక్స్లో స్నేహితులు ప్రభు తట్టు తిరగడం చూస్తా. వారికి దేవుడు తెలిసి ఉండొచ్చు కాక, కానీ యోబును బట్టి దేవుణ్ణి అంగీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు. అంటే యోబు యొక్క అభివృద్ధి, యోబు యొక్క దీవెన అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో తెలియని ఈర్ష్య, ద్వేషం వారిలో ఉంది. దాన్ని అంటే అవతల వారి ఈర్ష్యను, ద్వేషాన్ని పోగొట్టగలిగే అంత భక్తి, అవతల వాళ్ళ మన మీద ఉన్నటువంటి ఈర్ష్యను, ద్వేషాన్ని చేయగలిగినంత భక్తి యోబు దగ్గర లేకపోయింది. అయితే దాన్ని ఇక్కడ రెస్టోర్ చేయడం యోబు గ్రంథం యొక్క ప్రాముఖ్యత. అయితే పాయింట్ ఏంటంటే, యోబు అంటున్నాడు, కొన్ని వచనాలు మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు. యోబు గ్రంథం 19వ అధ్యాయం చదువుతాను, చూడండి ఒకసారి. యోబు గ్రంథం 13వ వచనం. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలవగా వాడేమీ పలకకుండానున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. 19వ వచనం. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఐసోలేట్ చేయబడ్డాడు. ఎలాంటి ఐసోలేషన్? సహోదర జనము, స్నేహితులు, నెలవరులు, బంధువులు, ప్రాణ స్నేహితులు, తర్వాత ఆఖరికి తన ఇంటి దాసీలు. అంటే తను పే చేస్తే, తను డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకొని జీవనం సాగించే తన కింద పనిచేసేవారు కూడా అన్యులుగా, పరదేశిగా చూస్తూ ఉన్నారు. తర్వాత నా పనివాన్ని పిలిస్తే, అంటే నా పనివాళ్ళు నాకు లోబడట్లేదు. సో అంతేకాకుండా భార్యకి నా ఊపిరి అసహ్యంగా ఉంది. నేను కన్న కుమారులకి నా వాసన అసహ్యంగా ఉంది. నా స్మెల్ పడట్లేదు వాళ్ళకి. నా చిన్నపిల్లలు సహా, చిన్న పిల్లలు కూడా తృణీకరించేస్తున్నారు. నేను లేవగానే బాలురు నన్ను కామెంట్ చేస్తూ ఉన్నారు. నా ప్రాణ స్నేహితులకు నేను, అంటే ప్రజల చేత, చుట్టూన్న వారి చేత ఒక వ్యక్తి యాక్సెప్ట్ చేయబడట్లేదు అంటే దీన్ని ఎలా చూడాలి మనం? దావీదు గురించి మాట్లాడుకున్నాం. ఇది యోబు పరిస్థితి. ఇకపోతే ఇంకొక వచనాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలో ఒక్కొక్క వచనం మనం చూసాం ఇప్పటిదాకా. ఇక మత్తయి సువార్త 25వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త 55వ వచనం చదువుతాను చూడండి. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి
బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. సో తనను విడిచి పారిపోయినటువంటి శిష్యులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో యోబు గ్రంథంలో ఏ మాటలు రాయబడ్డాయో, దావీదు గురించి ఏ సంగతులు చూస్తున్నామో, ఇశ్రాయేలును సమకూర్చువాడు ఆదాము మొదలు ఇప్పటిదాకా దేవుని నుంచి దూరమై పారిపోయి తప్పిపోయినటువంటి వారందరినీ తిరిగి సమకూర్చే క్రమంలో దేవుడు తన తీర్పును పాపుల దగ్గర నుంచి, పారిపోయిన వాళ్ళ దగ్గర నుంచి, దుష్టుల దగ్గర నుంచి కాదు, కానీ దేవుని తీర్పు ఆయన దగ్గరున్న, ఆయన విశ్వాస గృహంలో చేరిన ఆయన ఇంటి నుండి, దేవుని ఇంటి నుండి తీర్పు బయలుదేరుతూ ఉంది. దేవుని ఇంటి నుండి బయలుదేరిన తీర్పు అది ఏమంటామంటే, ఎందుకు దేవుని ఇంటి వద్ద అంటే, ఈ ఇంటి వద్ద ఉన్నటువంటి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే సరిగా ఉండుంటే బయటి వాళ్ళకి మనము చెడ్డైపోయే వాళ్ళం కాదు కదా. అందుకనే దేవుని తీర్పు ముందు దేవుని ఇంట్లో నుంచే ప్రారంభమవుతూ ఉంది. సో ఒకరి యాక్సెప్టెన్స్, స్నేహితుల యాక్సెప్టెన్స్, బంధువుల యాక్సెప్టెన్స్ కానీ, లేకపోతే తన యొక్క తోటివారు, లేకపోతే తన క్రింద పనిచేసేవారు యాక్సెప్ట్ చేయబడ్డం అనేది, ఇదంతా దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఒక ప్రణాళికలోని భాగం. ఇదంతా కూడా ఆయన సమకూర్చాలి అంటే, ఎలాగైతే దేవునికి స్వరూపము రూపము లేదో, ఆయన స్వరూపము రూపము ఆ కనబడే ఆయన ఇంట చేరిన మొదట ఆయన చేత పిలువబడిన, ఏర్పరచబడిన మనమే అవుతాం. సమాజమే ఆయన స్వరూపం, సహవాసమే క్రీస్తు శరీరం. అయితే ఎలాగైతే ఆ యొక్క దేవుని మహిమ, దేవుని దేవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తులో నివసిస్తే, ఇప్పుడు ఆయన శరీరమే క్రీస్తు శరీరము అవుతా ఉంది. క్రీస్తు శరీరము సంఘము సహవాసం అవుతా ఉంది. ఈ సహవాసంలో దేవుని యొక్క దేవత్వం యొక్క సంపూర్ణత నివసించాలి. నివసించినంతసేపు మనం కూడా అంగీకరించబడం. అయితే ఇక చివరిగా ఇంకొక మాట చెప్పేసి మిగిలిన విషయాలు మనం మండే మాట్లాడుకుందాం. ఇంకొక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ వచనం బాగా తెలిసినటువంటి మాట ఇది. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును ఆయను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతివి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం ఎంచితివి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తృణీకరింపబడినటువంటి క్రీస్తు ప్రభువును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా మన బాధ్యతాయుతమైన ఆత్మీయ జీవితం, మన బాధ్యతాయుతమైన సమాజ సహవాస జీవితము, వాటి గురించి ఈ కీర్తన మాట్లాడుతూ ఉంది. దానికి సంబంధించిన క్రేవింగ్ అండ్ లాంగింగ్ గురించి, ఆ యొక్క విలాపం గురించి ఈ కీర్తన మాట్లాడుతూ ఉంది. సో మనం యాక్సెప్ట్ చేయబడలేదు అంటే మన దేవుడు యాక్సెప్ట్ చేయబడట్లేదు. మన దేవుడు యాక్సెప్ట్ చేయబడలేదంటే ఆయన చిత్తం జరగట్లేదు. ఆయన చిత్తం జరిగించే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమే తగిన కాలమందు మనల్ని హెచ్చించే దేవుని నమ్ముకొని ఆయన చేతిలో, ఆయన సువార్తకి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బలమైన
పనిముట్లుగాను ఆయుధాలుగాను మనమందరము వాడబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఈ రోజుకి మా పరమ తండ్రి, మా దేవ, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలపు కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలు. 38వ కీర్తన 11వ వచనము, యోబు గ్రంథం 19వ అధ్యాయం మరియు యెషయా గ్రంథం 53 అధ్యాయాల్లో అన్నిట్లో ఉన్నటువంటి మాటలు. వ్యక్తిగత సాక్ష్యము, ఆత్మీయ సాక్ష్యము, సహవాస సాక్ష్యం ఎంత ప్రాముఖ్యమైందో మాకు మరొకసారి బోధపరిచి జ్ఞాపకం చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మా హృదయాలకు, మా వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఏకీభవించిన ప్రతి వ్యక్తి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని మీ సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, మీకే వందనాలు. థ్యాంక్ యూ నాయన. ఇదిగో ఈ సమయంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు ఎవరెవరైతే కలిగి ఉన్నారు, నా జనులను నాకు లోపరచువాడు నా దేవుడే అని దావీదు అన్నట్టుగా, ఇదిగో మేము తృణీకరించబడుతున్న ప్రతి ఏరియా, మేము స్వార్థ పరిచర్యకి ఆటంకంగా ఉన్న మీ శక్తిని, మీ ప్రభావాన్ని భూమి మీదకి తీసుకెళ్ళలేకుండా ఉన్నటువంటి ప్రతి ఏరియాని ఈ సమయంలో పెట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం అనుగ్రహించండి. మీ కృప మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. ఈరోజు మాతో మాట్లాడబడినటువంటి ఈ మాట మా హృదయాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరిచి మా సాక్ష్యాలను, మా ఆత్మీయ జీవితాలను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదిగో సమకూర్చమని ప్రార్థన. మీ సమకూర్చే పనిలో మేము పాలిభాగస్తులమై సహదాసులమై ఉండటానికి సహాయం దయచేయమని వేడుకుంటూ, దేవా స్తోత్రం నాయన, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఏవి నేర్చుకోవాలో, ఏవి మార్చుకోవాలో, ఏవి అవలంబించాలో, ఇదిగో ఏవి మా వ్యక్తిగత జీవితాల నుంచి తొలగించుకోవాలో వాటన్నిటిని బోధపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి, ఇదిగో నేను ప్రభా ఈ దినపు కృప మా అందరికీ అనుగ్రహించండి. ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్న వారిని ఆదరించి, వారి అనారోగ్యమును, ఇదిగో నేను ప్రభా అసహనాన్ని తొలగించి సమాధానం కలుగజేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశించి స్తుతించి ప్రార్థన అడిగి బ్రతిమాలి వినేంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.